మరి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంత్రి పదవి రాలేకపోవడం బాధాకరం. ఇప్పుడైనా మా శాసనసభ్యులు సంజయ్ రెడ్డి సార్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ వస్తే కూడా నారాయణఖేడ్లో మాత్రం కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్కి కంచుకోట నారాయణఖేడ్. ఎక్కడైనా నారాయణఖేడ్లో కాంగ్రెస్ గెలిస్తే స్టేట్లో ముఖ్యమంత్రి అవుతారు. అప్పట్లో కిష్టారెడ్డి సార్ ఎమ్మెల్యే అయినప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మన పట్టోల సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఒక నారాయణఖేడ్ని సెంటిమెంట్గా కూడా భావించవచ్చు. ఇంత సెంటిమెంట్గా ఉన్న ఇక్కడున్న ప్రజలకు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అయినా కూడా ఇప్పటిదాకా మంత్రి పదవి ఇవ్వలేకపోవడం బాధాకరం. అందుకే మారుమూల ప్రాంతం, ఇక్కడ సరిగ్గా రోడ్డు, సరిగ్గా విద్య, సరిగ్గా వైద్యం లేకపోవడం, ఎన్నో కష్టాలు పడ్డాం ఇన్ని రోజులు. ఇప్పటికైనా మంత్రి పదవి ఇస్తే కొన్ని అర్హులుగా కొన్ని ఫండ్ ఎక్కువ వస్తుంది. మన గ్రామానికి కానీ మన నియోజకవర్గానికి కానీ ఎక్కువ మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, హైకమాండ్ని కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా మన ఇక్కడున్న ప్రజల్ని, ఇక్కడున్న 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఇక్కడ తెలంగాణ బార్డర్కున్న నారాయణఖేడ్ కాబట్టి ఇప్పటికైనా దయచేసి కోరుతున్నాం ఏంటంటే ఈసారి ఖచ్చితంగా మా సార్కు మంత్రి పదవి ఇచ్చి ఇక్కడున్న ప్రజలకు సంతోషపడతారని కోరుతున్నా. మరి ఎంపీ, ఎమ్మెల్యే 2 కూడా గెలుచుకున్నాం. అక్కడ ఎంపీ గెలిచి ఢిల్లీకి పంపించినాం, ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పంపించినాం. అదేవిధంగా ఇక్కడున్న కార్యకర్తలకు, ఇక్కడున్న ప్రజలకు ఇప్పుడు కావాల్సింది మంత్రి పదవి. ఖచ్చితంగా ఇచ్చి ఈ నారాయణఖేడ్ అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం. ఈ ప్రభుత్వానికి, ఈ మన సీఎం గారికి నా యొక్క మనవి. మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు నారాయణఖేడ్కి అనేక రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ సేవలు అందించారు. కిష్టారెడ్డి కుటుంబం కానీ, మరి సురేష్ శెట్కర్ కుటుంబం కానీ. అయినప్పటికీ ఇప్పటి వరకు వెనుకబడ్డ ప్రాంతానికి, నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు కేబినెట్ విస్తరణలో సంజయ్ రెడ్డి గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ వెనుకబడ్డ ప్రాంతం, ముఖ్యంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ, పరిశ్రమలు కానీ లేకపోవడం, అనేక మంది ఇక్కడ ప్రజలు హైదరాబాద్ పట్టణాలకు వలస వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నారాయణఖేడ్లో సంజయ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సహకారం అందిస్తారని మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ కానీ, ఇక్కడ నారాయణఖేడ్ కానీ, ఇక్కడ కర్ణాటక బార్డర్కి సంబంధించిన నియోజకవర్గాలు కాబట్టి ఇవి అనేక రకాలుగా గత దశాబ్దాలుగా ఇవి వెనుకబడ్డ ప్రాంతాలు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే అక్కడ కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నారో ఇక్కడ కూడా నారాయణఖేడ్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇక్కడ సంజయ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సంజయ్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. తనకు వచ్చిన మెజార్టీలో ఖచ్చితంగా 3 వంతు భాగాలుగా మెజార్టీ ఇచ్చి పార్లమెంటు ఎన్నికలు ఖచ్చితంగా ఇక్కడ గెలిపించుకొస్తామని సంజయ్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు. దాదాపు 20,000 పైచీలక మెజార్టీతో గెలిచి
ఇక్కడ మేము పార్లమెంట్లుగా పంపించడం జరిగింది. కాబట్టి సంజయ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి వెనుకబడ్డ ప్రాంతాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ అన్న సర్కార్ని కానీ మేము ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో నా అవకాశాన్ని ముగిస్తాం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు నారాయణఖేడ్లో అనేక సార్లు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ నాయకులకు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏనాడు కూడా మంత్రి పదవి రాలే. ఆ మంత్రి పదవి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఏంటంటే మెయిన్ ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే గెలుస్తారో ఈ ఎమ్మెల్యేతోని మన రాష్ట్ర భవిష్యత్తు మార్పు దిశగా ఇక్కడ నుంచి పునాది వేయడం జరుగుతుంది. అలాగే 2009 ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు 23లో కూడా సంజయ్ రెడ్డి ఎమ్మెల్యేతోనే ఈ నారాయణఖేడ్ గడ్డ నుంచి రాష్ట్ర గవర్నమెంట్కు కూడా ఎక్కువ సీట్లు వచ్చి విధంగా ఈ నారాయణఖేడ్ నుంచి బాటలు వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుండి సంజయ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఇక్కడున్న ప్రజల ఆశలకు నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అంత సమావేశం ఎందుకైనామంటే నారాయణఖేడ్ శాసనసభ్యుడు పట్లోల సంజయ్ రెడ్డి సాబ్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చాలా ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. ఆ ఆకాంక్షని నెరవేర్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ను కోరుతూ అదేవిధంగా పార్లమెంట్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాము. 20,000 పైచీలకు మెజారిటీ నారాయణఖేడ్ తాలూకు నుంచి ఇచ్చినాము. మంత్రి పదవి ఇవ్వాలని ప్రజల కోరిక మేరకు మళ్ళీ అభివృద్ధిలో భాగస్వామ్యం ఎక్కువవుతుందని మన మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ ఉన్న ప్రాంతాలు 4 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మంత్రి పదవి ఇచ్చి మంచిగానే ఇది చేయాలని సంజయ్ రెడ్డి సాబ్ మంత్రి పదవి ఇవ్వాలని నేను ఇంతటితో ముగించుకుంటున్నాను.